టైం ఫ్రేమ్ కూడా పెట్టింది సుప్రీంకోర్టు. సో 100% స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారనే ఆశ ఉంది, నాకు నమ్మకం ఉంది. లేకపోతే కోర్టు కూడా అతి తొందరలో యాక్షన్ తీసుకుంటుందని చెప్పి మా పూర్తి నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే భరత్. నమస్తే. చూస్తున్నారు స్పీకర్ హియరింగ్స్ జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు సంజయ్ గారు అన్నారు ఏంటంటే అది చూస్తుంటే నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని కనబడుతుంది, అయినా సరే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. విచారణ జరుగుతున్న తీరులో అంటే ఇందులో ఒకటి భరత్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ అంటే తెలంగాణ ఇప్పుడు మీ ఎవరైతే ఈ ఛానల్ ప్రజలు మీరు పార్టీ మారిన అందరూ డాక్టరేట్ ఇచ్చారు పార్టీ మారటంతో. అంటే ఎవరైతే పార్టీ మారినో వాళ్ళందరూ డాక్టరేట్ చేసారు. అంటే పార్టీలు ఎట్లా మారతారు, ఇలా కొత్తగా కాదు వాళ్ళకి పార్టీ మారటం. అంటే ఎవరైతే కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, కళ్యాదయ్య గారు కావచ్చు, మన ఆయన పేరు ఏంది ఇప్పుడు పెద్ద ఆయన పేరు కడియం శ్రీహరి గారు కావచ్చు, వీళ్ళంతా సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా పనికిరారు ఇలా ముంగట. అంటే దాంట్లో కొత్తదనం ఏం లేదు. అంటే అన్ని ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ప్రొఫెషనల్. ఇప్పుడు కొత్తగా మారినోడికి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఏమైనా అయితే భయం ఉంటుండొచ్చు, కానీ ఎప్పుడైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల మొక్కలు ఎక్కడ చిన్న గింత ఆందోళన కూడా ఉండదు వాళ్ళకు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చి ఉంటుంది ఆందోళన. సుప్రీంకోర్టు తీర్పులు ఏముందండి, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే ఏం చేయాలి? అంటే నిర్ణయం తీసుకోకుండా ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టిన సందర్భం ఉంది కదా, అట్లా కాదు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళు స్పీకర్ ముందు అటెండ్ కావాలి, ఇక్కడ కాకపోతే మళ్ళీ హైకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు పోవాలి, పదవి కాపాడుకున్న తిప్పలు కదా. ఈ పరిస్థితి ఉందని చెప్తే అందరు జైన్ అయ్యే వాళ్ళు కాకపోవచ్చేమో. భరత్ గారు, ఫస్ట్ భరత్ మీరు గమనించాల్సింది దయచేసి మీరు ప్రజలకు క్లియర్ గా మెసేజ్ ఇవ్వండి మీ చర్చలలో. ఏం కాదు, ఇంతకుముందు కొద్దిగా భాష స్మూత్ గా మాట్లాడుతున్నారా మీరు, ఏమవుతుంది అంటారా? ఏమీ కాదు, 100% ఏం కాదు. ఓకే, అంటే వేటు వేరు స్పీకర్ 100% వేయరు. ఓకే, మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు పోయినా కాదా? ఇంకా మాకు ఎన్ని అవసరమైతే ఐక్యరాజ్య సమితి కోసం డబ్బులు ఎట్లా మా రాజకీయ నాయకుల దగ్గర మళ్ళీ పార్టీ ఫిరాయిస్తున్నాం దేనికి? ఏదో సలాబంక్ నుంచో ఇంకా దేని నుంచో కదా ఫిరాయిస్తున్నాము. మమ్మల్ని ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ ఒకటే భరత్, ఏదో ఒక దగ్గర మారాలా, ఇది ఇంకా కఠినం చేయాలి. ఎట్లా చేస్తారనేది మేధావులు, ఈ రాజకీయాల్లో కొద్దిగా ఉన్నత విలువలున్న నాయకులు కూర్చుని నిర్ణయించాల్సింది. ఇప్పుడు ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ ప్రకారం నువ్వేం చేయలేము భరత్. ఇది కంపల్సరీ ఎవరో ఒక్కరు దీన్ని ముందుకు రావాలి. అంటే నేను చెప్పేది రాజ్యాంగ నిపుణులు కావచ్చు, రాజకీయాల నైతిక విలువలు కావచ్చు, లేకపోతే పార్టీల నాయకులు కొద్దిగా నైతిక విలువలతో కొద్దిగా మిగిలింటే దీనికి ఒక నియమావళి తయారు చేయాలి. పార్టీ మారాలంటే కొద్దిగా క్లియర్ గా మాకు తెలిసి ఉండాలి, భయం అనేది ఉండాలి. అంటే ఇప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట్రుక కూడా మీరు అదే సెన్స్ లో అన్నారు, ఎవరేం వాళ్ళు ఏం చేయలేరు, వెంట్రుక కూడా ఏం బీకలేరు అన్నారు. అంతే. దీనికి ఇంకొకటి క్లారిటీ ఇస్తున్నా భరత్. ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఇట్లా నాతో మాట్లాడిపించి నేను ఉమ్మడి రాష్ట్రం అనే పదం దగ్గర ఒక పదం వాడాను. దానికి పెద్ద చర్చలు చేశారు తెలంగాణ. నేను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అనబోయి ఒక అనుకోకుండా మాట దొరికి పచ్చని రాష్ట్రం అన్నాను. దానికి నేను విద్యార్థుల గురించి మాట్లాడింది, నిరుద్యోగుల గురించి మాట్లాడింది, పేదల గురించి మాట్లాడింది. ఆ రోజు కూడా రాజకీయ మనం మాట్లాడింది ఇదే, ఏది పార్టీ ఫిరాయింపుల గురించి. అంత ఘాటుగా మాట్లాడింది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అయిపోయి కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను ఏమంటున్నా అంటే అనబోయింది ఉమ్మడి రాష్ట్రం. మరి అదే ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీల చుట్టం అవుతుంది. బీఆర్ఎస్ వాడికి కాంగ్రెస్ వాడికి చుట్టం అవుతుంది. వాళ్ళు చెప్పింది మరి మొత్తం అడ్డంగా ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మజ్లిస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అడ్డంగా ఉన్నది. వాళ్ళని ఏమన్నారు నాయకులు, అది పక్కన పెట్టండి. మీ ద్వారా క్లారిఫై ఇస్తున్నాను. తెలంగాణ ద్రోహుల మీద తెలంగాణ మిత్రులైనరు. మేము తెలంగాణ గురించి కొట్లాడినేమో ఏదైనా ఒక నోటి మాట అనుకోకుండా ఏమన్నాను, ఉమ్మడి రాష్ట్రం అనే పదం మాట్లాడాను. దాన్ని మొత్తం కొన్ని మీకు చెప్పలేదు నేను. అదేదో రకంగా సృష్టించారు, క్రియేట్ చేశారు క్లిప్పింగ్ ని. కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే ఇందులో ఇంకొకటి పెద్ద ఇంపార్టెంట్ ఉంది భరత్.
ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 3 రంగుల కనుగొన దయచేసి కాంగ్రెస్ పార్టీకి 3 రంగుల జెండాని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే 3 రంగులు ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే కొంతమంది 3 రంగుల జెండా కాదు, అది ఏమంటారు దేవాలయాల్లో వేసే కండువా అని కూడా అన్నారు. ఆయన ఏదన్నా ఇలా మొత్తం ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకుపచ్చ కలర్, పాకిస్తాన్ కలర్ ఉంటుంది చూడు, అది పెట్టాలా? అది సరిపోతుంది కూడా, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ కూడా ముస్లిం లీగ్ ఐడియాలజీ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి ఇట్లాంటి అంటే నా అభిప్రాయం వీళ్ళైతే సుప్రీంకోర్టు పోదాం అనుకుంటున్నాను ఈ విషయంలో. వీళ్ళు మీ 3 రంగులను దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ అని. ఇప్పుడు సోదరుడు అన్నట్లు మన సంజయ్ ఇంతకుముందు కొరట్ల ఎమ్మెల్యే గారు, వీళ్ళది ఒకటి ఉంటుందండి పాత మన ఇంతకుముందు దొరల సామ్రాజ్యం ఉండేది మా 10 ఏళ్ళు మా రాష్ట్రంలో. వాళ్ళు చేసిందంతా సంసారం, ఎదుటోడు చేస్తే ఇంకేదో అనుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు రాష్ట్రం ఈ పార్టీ ఫిరాయింపులకు మళ్ళీ ఏమని అంటే మీరు చెప్తారు మళ్ళీ 2005 అంటారు, 2000 వెనుక పోతారు మీరు. కానీ ఒక విచ్చలవిడి రాజకీయ ఫిరాయింపులు, ప్రలోభాలు, పార్టీలను సర్వనాశనం చేసే సిస్టమ్, మీడియాని తొక్కేయడం మొత్తం గత ప్రభుత్వం జరిగింది భరత్ గారు. దాన్ని ఇప్పుడు సమర్థించుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఒక్కరిని మాత్రం చెప్తున్నాను, ఇప్పుడు మీరు అంటున్నారు సరే, ఇప్పుడు దాన నాగేందర్ కడియం శ్రేయర్ మీద కూడా వేటు పడదా? అసలుకే అంటే మీ ఉద్దేశంలో అసలు బై ఎలక్షన్స్ రానే రావు, అవకాశమే లేదు. మేము అనుకుంటేనే వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, మేము అనుకుంటేనే బై ఎలక్షన్ వస్తుంది, మేము అనుకోని అసలుకే రాదు. అవసరం అయితే ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు రామచంద్ర నాయక్ గారు, విప్, ప్రభుత్వ విప్, కాబోయే డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే. రాకేష్ రెడ్డి గారు అంటారు ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏవి కాదు, వాళ్ళ వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు, అర్హత రానే రాదు, వాళ్ళు అనుకుంటే తప్ప కాదు అంటారు. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా మా ప్యానెల్లో ఉన్న మిత్రుడు డాక్టర్ సంజయ్ గారికి, సోదరుడు రాకేష్ అన్న గారికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ప్రతిపక్షాలే ఉండొద్దు, ప్రతిపక్షాలే నాయకులందరినీ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వారిని పార్టీలో చేర్చుకున్న సంగతి మనం చూసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సారథ్యంలో వారు అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై వాళ్ళు ఇప్పుడు అందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ, ఈవెన్ మా డాక్టర్ సంజయ్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరి ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలని కానీ మంత్రులను కానీ మాట్లాడే పరిస్థితి, అవకాశం ఇవ్వకపోయేది, ఎలాంటి క్యాబినెట్ మీటింగ్లు జరగకపోయేది, ఏకపక్ష నిర్ణయాలు సాగేటి. అలాంటి ధోరణి నుండి ఈ రోజు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీ మారిండ్రు, పార్టీ ఫిరాయింపులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గతంలో ఎవరైతే 30 మందిని చేర్చుకొని పార్టీని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళ కష్టాలు వచ్చేసరికి, వాళ్ళ ఉద్యోగాలు ఊడేసరికి సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కలిసి ఉండొచ్చా, జాయిన్ అయ్యారా? ఇప్పుడు చెప్పమనండి కదా, అప్పుడు అన్ని పద్ధతులు వదిలేయమనండి. ఇప్పుడు చెప్పమనండి రామచంద్ర అన్నని, వీళ్ళన్నా రాజ్యాంగ విలువలు కాపాడరా? పార్టీ ఫిరాయింపు నిరోధిస్తారా? ఈ రెండే చెప్పండి. మళ్ళా పాత అది చూడదుగా, ఎప్పటి చర్చలు అవి. మీరు పాత రామచంద్ర నాయక్ గారు, మీరు పాతదంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలోకి పోతారు. రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది ఎమ్మెల్యేలు సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారని తీసుకున్నారు వాళ్ళు అంటారు. ఏదేమైనా భరత్ గారు, సరే దేశ రాజకీయాల్లో మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిండు, కేసీఆర్ గారు ఎలాంటి కుట్రలు చేసిన అనేది తెలంగాణ ప్రజానికం. ఏదేమైనా ఈ రోజు నిన్న జరిగిన స్పీకర్ గారు వాళ్ళందరి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు కూడా ప్రతిపక్షాలను సబ్మిట్ చేయడం జరిగింది. ఏదేమైనా ప్రజాస్వామికంగా తప్పకుండా నిర్ణయం జరుగుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నా. తప్పకుండా మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంలో అందరూ భాగస్వాములు కావాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు మారినట్టు ఆధారాలు ఉంటే చర్యలు కూడా ఉంటాయని అనుకుంటున్నా, కానీ అలాంటి ఆధారాలు ఉన్నాయని అనుకోను. అయితే ఒకటి ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు, ఒకటి ఏంటంటే మీరు గతంలో ఏం చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద కూడా వదిలేయం, పార్టీ మారిన వాళ్ళని ఉరిదీయాలి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సరే భరత్ గారు, కాకులు మాత్రమే చిలుకలు ఆడొచ్చు. అయితే ఒకటి భరత్ గారు,
ఇప్పుడు వాస్తవం, కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారమే ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు అంటే బీజేపీ కేసీఆర్ గారు ఇద్దరు ఏదో కుట్ర పండుతున్నట్టు వాళ్ళు ఇచ్చిన సంకేతాలే కదా. సో దానివల్ల మీరు తీసుకోవాల్సి వచ్చింది. మరి దాన్ని తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో కూడా తీసుకున్నారు, కానీ రాజీనామా చేయించారు. యడ్యూరప్ప అప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఏంటంటే 17 మంది వీళ్ళకి ఓటేశారు. మీరు అన్నది కరెక్టే. కర్ణాటకలో, మణిపూర్లో, గోవాలో బీజేపీ వచ్చిన చోటు చేసింది, కానీ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి మళ్ళీ బై ఎలక్షన్లోకి పోయారు. మధ్యప్రదేశ్ అయినా కర్ణాటక అయినా అట్లా మీరు ఓట్ అయిపోతారు కదా. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థిక మరి లోటులో తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రజలు ఇప్పటికే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్న టైంలో అలా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసిపోయారు. మళ్ళీ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ వస్తే కూడా తీర్పు ఏమొస్తుందో ప్రజలకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ప్రజల మీద భారం మోపొద్దు, ప్రజాధనాన్ని కొల్లగొట్టొద్దు, ఆ ప్రజా ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కదా. సో ఏదేమైనా కానీ ప్రభుత్వ స్థిరత కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు మరి స్టేబుల్ గా ఉండాలి, స్టాండర్డ్ గా ఉండాలి. సేమ్ టైం మరి గత 10 సంవత్సరాలు వాళ్ళు అవలంబించిన విధి విధానాలకు విసిగెత్తి వారంతటా వారే ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఆకర్షితులు అవుతున్నారు తప్ప